14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు పీకిందేం లేదని పెద్దిరెడ్డి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన తొలినాళ్ళలో రాజకీయ జీవితం మొదలుపెడితే ఓటమితో మొదలుపెట్టాడు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు ఏదో చిత్తూరు జిల్లాలో కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ నేనే పెద్ద చిత్తూరు జిల్లాని శాసిస్తున్నా అని చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో ప్రముఖ నాయకుడిగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు రాయలసీమలో ప్రముఖ నాయకుడిగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఏం చేశారో రాయలసీమ ప్రజలకి, చిత్తూరు జిల్లా ప్రజలకి చెప్తే బాగుంటుంది. ఈయన చెప్తూ ఉంటాడు, ఈయన పొంగనూరు నియోజకవర్గం. ఈయన పొంగనూరు నియోజకవర్గంలో సదుం మండలంలో కావచ్చు, పొంగనూరులో కావచ్చు, రొంపిచెర్ల మండలంలో కావచ్చు, ఈయన చేసిన అభివృద్ధి ఏంటి? సూటిగా అడుగుతున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు కనుక ఈరోజు ఏమంటే ఈవెన్ నార్మల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా రౌడీయిజం చేసి మాత్రమే ఎన్నికల్లో నెగ్గలిగాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంకేమైనా చేసింది ఉందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు వయసులో పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు రాజకీయాల్లో. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటూ మీరేంటంటే ఈరోజు మీ ఇన్ని రోజులు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఈ 5 ఏళ్లలో మీరు అవమానాలు పడ్డారంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన వల్లే. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు, మీరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు కానీ ఏ రోజు కక్షపూరితమైన రాజకీయాలు లేవు. మీరు ఈరోజు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఒక సీనియర్ రాజకీయ నాయకుడై ఉన్న మీరు ఈరోజు ఈ విధంగా చేయడం తప్పు. ఇంకొకటి మీరు అంటూ ఉన్నారు 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని. అయ్యా, మన చిత్తూరు జిల్లాలో ప్రముఖంగా అభివృద్ధి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు గతంలో చూసుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చిత్తూరు జిల్లాని ప్రముఖంగా తీసుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేశారు. ఆ రోజు విభజన చట్టంలో వచ్చిన ఐఐటి ఐజార్ని మన చిత్తూరు జిల్లాకి ఇచ్చారు. మన చిత్తూరు జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 14 నియోజకవర్గాలని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఆ రోజు మీ పొంగనూరులో కూడా మీరు వర్కలు చేసుకుంటే మీకు ఎక్కడా అడ్డు చెప్పలా. మిమ్మల్ని ఫినాన్షియల్గా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు తొక్కేస్తే చంద్రబాబు నాయుడు గారు అతను అన్ని కరెక్ట్గా ఉంటే క్లియరెన్స్ బిల్లులు ఇవ్వండి, నాకు అతని పైన ఎలాంటి కక్షపూరితం లేదు, అతనికి కూడా చేయండి సహాయం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా నీకు అంత సహాయం చేసి నువ్వు ఈరోజు ఆర్థికంగా అనగదొక్కున్నావంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అది కూడా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో పార్టీలు వేరవచ్చు, విలువలు అనేది ఇంపార్టెంట్, రాజకీయాల్లో హుందాతనం అనేది ఇంపార్టెంట్, గౌరవం అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఆ గౌరవం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం మీరేదో చూపించుకోవాలని చెప్పి మీ బలమేదో ఈ విధంగా మాట్లాడితే ఎవరుండు? ఈ 14 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మాత్రమే ఉంది. మళ్ళీ ఇంకా మిగతా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే మాటలు మాత్రమే చేశారు కానీ చేతల్లో ఏమీ చూపించలేదు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మన యువత అక్కడే పనిచేసుకుంటూ ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలో చేసుకుంటూ ఉన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్ రాజా లాంటి బ్యాటరీస్ కంపెనీస్ని తరింగొట్టారు కదయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. చూసుకోండి, మీరు కూడా ఈరోజు ఉందాతనంగా ఉండండి, విలువలతో ఉండండి, గౌరవంగా ఉండండి. అంతేగాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నేను ఏది పడితే అది మాట్లాడతాను అంటే కుదరదు. ఇంకా కుదిరితే మీ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అభివృద్ధి చేయండి. ఈరోజు సదుం మండలం కావచ్చు, పొంగనూరు కావచ్చు, రొంపిచెర్ల కావచ్చు, ఇట్లా అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలు ఆనందపడతాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మేము చాలాసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక చేశాము, మాకు మేలు చేశాడని చెప్పుకుంటారు. లేదు నేను ఇలాగే మాట్లాడతా అంటే రానున్న ఎన్నికల్లో మీకు ప్రజలే, మీ నియోజకవర్గ ప్రజలే మీకు తగిన శాస్తి చూపిస్తారని తెలియజేసుకుంటున్నాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు.